హలో అండి అందరికీ. మునగాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే మేము కూడా చిన్నప్పటి నుంచి మునగాకు తినేవాళ్ళం మేము. మాకు ఎన్ని చెట్లు అవైలబుల్ ఉన్నా సరే మేము మునక్కాయలు మాత్రమే తిన్నాం కానీ మునగాకు అయితే అసలు ఎప్పుడు తినలేదు. మునగాకు కూడా తింటారా అనే షాకింగ్లో కూడా ఉన్నాము. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి మునగాకు కూడా తింటారని చెప్పి అందరికీ తెలిసింది. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా మునగాకు రోజువారీగా తీసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒకసారి మునగాకు పొడి ట్రై చేశాను. ఫస్ట్ మునగాకుని వాటర్తో వాష్ చేసుకొని తడి ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద కానీ ఎండకు కానీ ఎండబెట్టుకోవాలి. దాని తర్వాత చేత్తో నలిపితే పొడి అయ్యేంత విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, మెంతులు, జీలకర్ర, వట్టిమిరపకాయలు, శనక్కాయలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. వట్టిమిరపకాయలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత అన్నీ మిక్సీ జార్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఒకేసారి మిక్సీ పట్టుకొని ఫైనల్గా మునగాకు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఫైనల్గా మునగాకు పొడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్